కృష్ణార్జునుల ముచ్చట మామూలుగా ఉండదు. అసలు ఆ కృష్ణార్జునులు లేకపోతే భారతం అంతా అంత సప్పగుండు. దేనికైనా వాళ్ళుంటేనే దానికి కళ. గట్లనే ఇగో మన రాష్ట్రంలో కూడా ఇద్దరు కృష్ణార్జునులు ఉన్నారు. మొన్నవో తాన హరీష్ అన్న రామరావు అన్న ఫోటోలతోని కృష్ణార్జునులు అని బ్యానర్ కడితే ఏ బుడ్డ లీడర్లు ఉబ్బుకొద్ది కట్టిరేమతి అని అనుకున్నాం గాని ఈ బాబామార్దులు నిజంగానే పీక పట్టుకున్న కృష్ణ పరమాత్ముడు బాణం పట్టుకున్న అర్జున్ లెక్కనే కొడుతున్నారు. చూడురి కరీంనగర్ లా ఓ మీటింగ్లు ఎట్లా మాట్లాడిరో. నా తర్వాత మా బావ ఇంకా బాగా మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడతాడని కూర్చో. ఆఖరికి మాట్లాడుతుంటే మాత్రం అన్ని నడిచిపోయినా నాకు చెప్పేందుకు వెళ్ళని సపడే కూర్చోమని చెప్పింది. అబ్బా హరీష్ అన్న ముసి నవ్వులు నవ్వుతున్నాడు. తన్నీరు అంటేనే మంచినీళ్ళు, మీకు ఎరికేగా తన్నీరు అంటే తమిళ్లా మంచినీళ్ళు. బామ్మర్ది నీళ్ళు అనగానే హరీష్ అన్నకు దూపైనట్టున్నది. బాటిల్ లేవట్టిండు చూడు. తన్నీరు హరీష్ రావు గారు పన్నీరు జల్లులు కురిపించడానికి ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా మళ్ళీ వేసేసిండు. మనం సిద్దిపేట నియోజకవర్గానికి ధీటుగా రోడ్ల విషయంలో తప్పకుండా ఉంటాం. ఆ విషయంలో మీకు అనుమానం కూడా వద్దని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తాం. దాటిపోతాం ఇబ్బంది కూడా తప్పకుండా సిద్దిపేట దాటిపోయే ప్రయత్నమే చేద్దాం. బావతోనే పోటీ. అరే వా, మరి హరీష్ అన్న ఏమంటాడో ఇందాం చెప్పన్నా నువ్వు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఇటు సిద్దిపేటతోనే కాదు రాష్ట్రంలోనే ఒక మంచి అత్యుత్తమమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు సారు, మరి మీరు ఇద్దరు కలిసినప్పుడు ఏమేం మాట్లాడుకుంటారో పారి చెప్పరాదు. మేము ఎప్పుడు కేబినెట్ మీటింగ్ లో కలిసినా వేరే ఏ మీటింగ్ లో కలిసినా మా మిడిమానేర్ పని ఏం దాకా వస్తుందని తప్ప ఇంకో మాట మీ మంత్రి గారు అడగారు. బావబామ్మర్దులు కలిసిన జనం సమస్యలేనా? ఇంటి ముచ్చట్లు ఏం మాట్లాడుకోరు అన్నట్టు. మరి రామరావు అన్న అడిగింది ఏం చేసినావు? మీ మంత్రి గారు ఎంత హుషారంటే 4 రోజుల కిందనే ఫోన్ చేసి మరి మనం అప్పర్ మానేర్ గానే మీటింగ్ పెడుతున్నాం, మా షెడ్యూల్ శాంక్షన్ చేసుకునే రావాలి మీరు అన్నారు. మరి వారి కోరిక మేరకు ఈ రోజు 3,77,00,000 శాంక్షన్ చేసుకొని రావడం జరిగింది. బామ్మది అడుగుడు బావ ఇచ్చుడు సూపర్ సార్, సూపర్ చెప్పిరు పోరి. ఓ లీడర్లు, కృష్ణార్జునులే మీ ఊరికత్తే ఉట్టిగానే పంపిస్తారా? గొంగళ్ళు కప్పుతున్నారు, గొర్రె పిల్లలు కూడా చేతులు పెట్టిర్రు, మంచిగున్నారు సార్.